నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మోహిని ఏకాదశి రోజు అమృతం ఆవిర్భవించిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చిన రోజు కాబట్టి, అమృతం ఆవిర్భవించిన రోజు కాబట్టి, ఈ మోహిని ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, విష్ణు సహస్రనామ విన్న, సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. 1000 గోవులు దానం చేసిన ఫలితం కలగాలంటే మోహిని ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. అలాగే ఈరోజు ఏవైనా దానాలు ఇస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించాలి. అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి కాబట్టి ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి విష్ణునామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టాలి. దీన్ని ఏకాదశి వ్రతము అంటారు. ఈ ఏకాదశి వ్రతం ప్రారంభించే ముందు గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర పుష్పాంజలి సమర్పించాలి. అంటే దోసిల్లో పుష్పాలు తీసుకొని ఆ పుష్పాలు లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకొని ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ మోహిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మోహిని ఏకాదశికి సంబంధించినటువంటి కథను కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. మోహిని ఏకాదశి రోజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహర్షి ద్వారా మోహిని ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాడని, గొప్ప ధనవంతుడయ్యాడని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మోహిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఆచరించండి. ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే తొందరలోనే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం. శాల అంటే ఇంటి ఆవరణ అని అర్థం. ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో ఈరోజు విష్ణుమూర్తికి పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం 3 ఒత్తుల దీపాన్ని ఈరోజు వెలిగించండి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే వీలైతే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. విష్ణు సంబంధమైన ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఎవరైనా సరే విష్ణుమూర్తిని మనస్సులో స్మరించుకుంటూ స్వామివారి ప్రీతి కోసం ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించండి. అలా దానాలు నిర్వహిస్తే స్వామి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు అన్నవరం క్షేత్రంలో సత్యదేవుని కళ్యాణం జరుగుతుంది కాబట్టి అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా సత్యనారాయణ స్వామివారిని మనసులో స్మరించుకోండి. గృహంలో సత్యనారాయణ స్వామివారి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేయటం, సత్యనారాయణ స్వామివారి చిత్రపటం దగ్గర 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, అలాగే గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సత్యనారాయణ స్వామివారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఈరోజు తులసి దళాలు గంధంలో ముంచిన తులసి దళాలతో విష్ణుమూర్తిని కానీ సత్యనారాయణ స్వామివారిని కానీ పూజించినట్లయితే స్వామివారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి మోహిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన
గృహంలో స్త్రీలు జడ వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో, అలాగే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించకుండా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు ఇంట్లో పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. కాంచీపుర కామాక్షి వైభవంలో కామాక్షి అనే నామమే ఒక మహామంత్రంగా ప్రస్తావన చేసుకుంటూ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి మహాకామేశ్వరి అని చెప్పబడుతున్న తల్లి యొక్క నామమే కామాక్షి. అటువంటి కామాక్షి వెలసినటువంటి కాంచీపుర క్షేత్రము శక్తిపీఠాల్లో ప్రధానమైనది. అది ప్రధానంగా కామగిరి పీఠం, జాలంధర పీఠం, ఓఢ్యాన పీఠం, ఈ మూడు అత్యంత ప్రధానమైనవి. మధ్యలో ఉన్నటువంటిది పూర్ణగిరి పీఠాన్ని కూడా మనం స్మరించుకున్నాం. ఇందులో కామగిరి పీఠానికి మరో పేరు కామరాజపీఠం. ఆ పీఠం ఉన్నటువంటి చోటే కాంచీపురం. ఇందులో ప్రధానంగా కాంచీపురం, కామాక్షి ఈ రెండు పేర్లు మననం చేసుకుంటే చాలా ధన్యులమవుతాం. ఇక్కడ మనం కాంచీపురం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు అక్కడున్నామా ఇక్కడున్నామా? ఇక్కడే ఉన్నాం. మరి ఇక్కడుంటూ అక్కడ గురించి చెప్పుకోవడం ఎందుకండి అంటే, క్షేత్రాలకు ఒక శక్తి ఉంది. మనం ఎక్కడ ఉండి క్షేత్రంలో ఉన్న దేవతలను స్మరించినా ఆ దేవతాశక్తి సర్వవ్యాపకం గనక అక్కడున్న దేవతాశక్తి స్మరించిన వారి హృదయంలో ప్రతిఫలించి వారిని అనుగ్రహిస్తుంది. మనకి మొత్తం కాంచీపురంలో ఉన్న సర్వదేవతలు, తీర్థాలు, వీటన్నిటి శక్తి మనం పొందుతూ ఉన్నాం. దానికి సన్నద్ధులమై వరదరాజస్వామి వారిని, ఏకాంబరేశ్వరిని, కామాక్షీదేవిని నమస్కరించుకున్నాం. ఒకడే పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతా నిర్వహించేవాడు. కానీ ఒకే పరమేశ్వరుడు తన శక్తితో ప్రపంచాన్ని నిర్వహించడం కోసం అనేక దేవతల రూపాలు ధరించాడు. కనుక అనేక దేవతలు ఒకే పరమేశ్వరుని యొక్క శక్తులు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. కనుక ఏ దేవత నమస్కరించినా మనం ఆ పరమేశ్వరునే నమస్కరిస్తున్నాం. అందుకే అనేక దేవతల్ని నమస్కరిస్తూ అనేక దేవతల రూపమైన ఏకేశ్వరుడికి మనం నమస్కారం చేయాలి. ఈ ఏకేశ్వరుడు ఈ ప్రపంచాన్ని నిర్వహించేటప్పుడు ప్రకృతి రూపంలో పంచభూతాలని, ఆ పంచభూతాలతో జీవులని నడుపుతూ ఉన్నాడు. కనుకనే మనకు కనబడుతోంది పంచభూతాత్మకమైన ప్రకృతి. తర్వాత మనము అంటే మీరు, నేను, చెట్టు, పూట, పక్షి, పశువు, దేవతలు సర్వము కూడాను ఈ ప్రకృతిలో భాగాలే. కనుక ప్రకృతిలో ఉన్న మనము, ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయో వాడి పేరు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ జీవుల్ని ప్రకృతిని కూడా కలిపి నడుపుతున్నాడు. ఎందుకంటే జీవులు ప్రకృతి చేతిలో ఉంటారు, ప్రకృతి పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక పరమేశ్వరుడి చేతిలో ప్రకృతి చేతిలో జీవులు ఉంటారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? జీవులు ప్రకృతి కూడా పరమేశ్వరుడి చేతిలోనే ఉన్నారు. కనుకనే ఏ పరమేశ్వరుడి చేతిలో మనము ప్రకృతి కూడా ఉన్నదో ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయించితే మనం ధన్యులమవుతాం. అంతే కదండి. మన పిలక ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటే సరిగ్గా నడుపుతాడు మనల్ని ఇక్కడ. అలాగే ప్రకృతిని జీవుల్ని నియమించే పరమేశ్వరుడు ఈ ప్రకృతిని జీవుల్ని నిర్వహించుతున్నాడు తన శక్తితో కదా. ఆ శక్తి పేరు అమ్మవారు అని చెప్తున్నాం ఇక్కడ. ఆ అమ్మవారే కాంచీపురంలో 3 రూపాలతో నెలకొని ఉన్నారు. ఒకటి శివరూపం, ఇంకొకటి వరదరాజస్వామి అయిన విష్ణువు రూపం, మూడవది కామాక్షి రూపం. ఈ 3 రూపాలతో ఉన్నది ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి. చిత్రం ఏంటంటే పరమేశ్వరుడు వేరుగా, శక్తి వేరుగా ఎప్పుడు ఉండరు. ఒక దీపము దాని కాంతి వేరుగా ఉంటాయా చెప్పండి? సూర్యుడు దాని వెలుగు వేరుగా ఉండవు, చంద్రుడు దాని వెన్నెల వేరుగా ఉండవు. అలాగే పరమేశ్వరుడు ఆయన శక్తి వేరుగా ఉండవు గనక శక్తి కనబడుతుందంటే శివుడు కనబడుతున్నాడని అర్థం ఇక్కడ. ఆ విధంగా 3 రూపాలతో కనబడుతున్న శివశక్తులకు మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు కాంచీ మండలాన్ని భావన చేద్దాం. కాంచీపురానికి ఎల్లలు చెప్తున్నారు చూడండి. ఎంతవరకు కాంచీ అని చెప్పవచ్చు? ఇప్పుడు మనం ఏర్పరచుకున్న ఎల్లలు కాదు, పురాణం చెప్తున్న ఎల్లలు. దీన్ని అఖండ కాంచీ మండలం అని అంటారు ఇక్కడ. అఖండ కాంచీ మండలం. ఈ కాంచీ మండలం ఏ ఏ పరిధుల్లో ఏర్పడిందో కూడాను కామాక్షి విలాసం అని మార్కండేయ పురాణం చెప్తున్నది. ఆ పరిధుల్లో ఉన్న పవిత్రమైనటువంటి ధామాలకు మనం నమస్కారం చేసుకుంటూ వెళదాం. ఇక్కడ మీకు అనేక దేవతల పేర్లు, అనేక తీర్థాల పేర్లు, అనేక క్షేత్రాల పేర్లు వినబడతాయి. ఇక్కడ మీరు వింటే ఆ విన్నంతసేపు ఆ దేవత పేరు చెవిలో మారుమ్రోగితే ఆ దేవత అనుగ్రహం మనకు లభించినట్లే. ముందు కాంచీపురం ఎక్కడెక్కడుందో చూపిస్తున్నారు. ఇది గంగా నది దక్షిణ దిక్కునుంది అని చూపిస్తున్నారు. అంటే అక్కడ గంగని చూపించి అక్కడికి దక్షిణ దిక్కునున్నటువంటి కాంచీపురం వైపు మనకు తీసుకొచ్చారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భారతదేశం అక్కడ హిమాలయ పర్వతాలు, ఉత్తర హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన ఉన్న సముద్రం వరకు కలిపి అఖండముగా భాషిస్తున్నది ఇక్కడ. ఆ హిమాలయ పర్వతాల్లో పుట్టి ప్రవహిస్తూ వచ్చింది గంగానది. కనుక మొదట గంగానదిని స్మరించారు. అంటే భారతీయుడు ఎక్కడున్నా గంగను స్మరించిన వాడి సంస్కారం. అందుకే గంగే చ యమునే కృష్ణే
గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు పొద్దున్న పూట మనం సర్వనదీమ తల్లుల్ని స్మరిస్తున్నాం. నదుల్ని స్మరించడం అంటే నదీ మాతృకులు, ఒక్కొక్క నదికి ఒక్కొక్క దేవత ఉంటారు నదీ మాతృకులు. ఈ నదీ మాతృకులు నమస్కరించడం అనేది వేదంలో కనబడుతుంది. విశ్వామిత్రుల వారు ఒకప్పుడు నదిలో పడవ ఎక్కబోతూ నదీమ తల్లిని నమస్కరిస్తూ నదీ మాతృకుల గురించి చెప్తాడు వేదంలో. అద్భుతమైన భావం ఇక్కడ. వేదాల్లోనే కొన్ని నదుల గురించి ప్రస్తావన చేశారు. ఇవి దేవతా స్వరూపాలు. ఎందుకంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసం తీర్థరూపములతో ప్రవహిస్తున్నది కనుక నదులన్నీ అమ్మవారి రూపాలని చెప్తారు. అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే నదీ రూపము, తీర్థరూపము. అంటే జగన్మాత మన కోసం నదుల రూపంలో వచ్చి కాపాడుతుంది. ఎందుకంటే తల్లి మన కడుపు నింపడానికి, మన ఆర్తిని పోగొట్టడానికి ఎంత తపన పడుతుందో, జగత్తులో ఉన్న జీవుల ఆర్తి పోగొట్టడం కోసం అమ్మవారు కూడా అంత ప్రేమను చూపించారు. ఆ ప్రేమే నదులై ప్రవహిస్తోంది. కనుక ప్రతి నదిలో అమ్మవారి యొక్క కరుణని మనం పరిశీలించాలి. అమ్మ కరుణే నదులై ప్రవహిస్తున్నది. కానీ భారతదేశ నదులు ప్రపంచంలో నదులు, ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపమే అయినప్పటికీ భారతదేశంలో నదులకు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటి అంటే మహర్షులు తపస్సుల వల్ల నదులు ప్రవహించాయి ఇక్కడ. అలా భగీరథ మహర్షి యొక్క తపస్సు చేత ఎక్కడో అంతరిక్షంలో వియత్పథంలో ఉన్నటువంటి గంగానది శివ జటాచూటాన్ని అభిషేకించి ప్రవహించి వచ్చి హిమోత్పర్వత ప్రాంతాల మీదుగా వస్తున్నది. అలాంటి గంగతో పాటు యమున, సరస్వతి ఇత్యాది నదులు ప్రవహిస్తున్నాయి. చిత్రం ఏంటంటే అలా ఉత్తరాదిని పావనం చేసిన నదులు దక్షిణ పథాన్ని కూడా పావనం చేస్తున్నాయి. అదే గంగ దక్షిణాపథంలో గోదావరి రూపంలో తెలుగువారిని అనుగ్రహిస్తున్నది ఇక్కడ. అదేవిధంగా సరస్వతి కూడా దక్షిణాపథానికి వచ్చి ప్రవేశించి ప్రవహిస్తోంది. అంతేకాదు గంగ సంపూర్ణమైన రూపంతో ఉత్తరాపథంలో ప్రవహిస్తూ దక్షిణాపథంలో అఖండ గౌతమిగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా దక్షిణాపథంలో అనేక తీర్థాలలో క్లుప్త రూపంగా గుప్త రూపంగా ఉంది అని చెప్పారు. అలా గంగ గుప్త రూపాలుగా ఉన్నటువంటి తీర్థాలు ఎక్కువ భాగం కాంచీపురంలో ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కాంచీపురంలో అనేక తీర్థాల్లో గంగ కనబడుతుంది ఇక్కడ. కనుక మనం తీర్థ భూముల్ని, నదుల్ని స్మరించడానికి కాంచీకి ఉన్న అనుబంధాన్ని మనం పరిశీలించాలి. అంతేగా దక్షిణాపథాన కావేరి, ఇంకొక వైపు సముద్రము. అందుకే ఇక్కడ ఎలా ప్రారంభించారంటే అటు గంగని ఒక్కసారి నమస్కారం చేసి దానికి దక్షిణం వైపు క్రమంగా మనం ప్రవేశిస్తే దక్షిణాపథంలో వింధ్య దాటిన తర్వాత కాంచీక్షేత్రం ఉన్నది. ఈ కాంచీక్షేత్రానికి కొంత దూరంలో సముద్రం ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే దక్షిణాపథానికి చివరి వచ్చేటువంటి సముద్రాన్ని చూపించారు. ఈ సముద్రం అత్యంత పవిత్రమైనది. అంటే ఆ సముద్రంతో ప్రారంభిస్తూ అఖండ కాంచీ మండలాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. మనం చెప్పుకోబోతున్నది అఖండ కాంచీ మండలం. కేవలం మనం అనుకుంటున్న కంచి క్షేత్రమే కాదు, అఖండ కాంచీ మండలం చెప్పబోతున్నారు ఇక్కడ. ఇది ఎంత విస్తారంగా వ్యాపించిందో చూడండి ఇక్కడ. ఈ సముద్ర విషయం ఏంటంటే ఎప్పుడైనా సముద్ర స్నానం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి కొన్ని నియమాలు చెప్పారు. కానీ ఈ కాంచీ క్షేత్రానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానం చేయడానికి మాత్రము కాల నియమంతో పని లేదు, అంత పవిత్రమైనది అని వివరిస్తున్నారు ఇక్కడ. సర్వదావా సకృద్వాపి స్నానాద్ విష్ణుపదం లభేత్. ఎల్లప్పుడూ చేసినా మంచిదే, ఎప్పుడో ఒకసారి చేసినా సరే ఈ సముద్ర స్నానం గొప్పది. సరిగ్గా ఆ సముద్రానికి నైరుతి దిక్కున చూడండి ఒక మ్యాప్ గీసినట్టు గీశారు. ఎవరైనా చక్కగా చెప్తూ ఉంటే డైరెక్షన్స్ బట్టి మ్యాప్ గీయగలిగితే దగ్గర పట్టుకుని మ్యాప్ గీస్తే అఖండ కాంచీ మండలం తయారవుతుంది. తూర్పు సముద్రానికి నైరుతి దిక్కులో దక్షిణ పినాకిని అనే నది ప్రవహిస్తున్నది. కనుక పినాకిని నది ఇక్కడ ప్రస్తావన చేశారు. మీరు పరిశీలించండి, ఈ కాంచీ మండలంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి పేరు కామాక్షి కనబడుతుంది. చిత్రం ఇదే, ఆశ్చర్యం. మనకు మలయాళ దేశంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి పేర్లు భగవతి, ఎందుకంటే మలయాచలవాసిని భగవతి. ఈ కాంచీ మండలంలో ఎక్కడ చూసినా అమ్మవారు కామాక్షి. మనకు నెల్లూరు దగ్గర జన్నవాడ అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ అమ్మవారి పేరు కామాక్షి తాయి. అలాగే తమిళనాడులో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళిన అమ్మవారిని కామాక్షి కామాక్షి అని పిలుస్తుంటారు. పరిశీలించండి, ఇది ఒక విశేషం. అలాగే పుత్తూరు అని ఒక ఊరుంది, తెలుగువారిదే అది. తిరుపతికి దగ్గర ప్రాంతంలో పుత్తూరు. ఈ పుత్తూరు ఊరు వెళ్తే అక్కడ సదాశివేశ్వరుడిని శివుడు, అత్యద్భుతమైనటువంటి స్వయంభూ స్వామి. త్యాగరాజ స్వామి వారికి దర్శనమిచ్చాడు శివుడు అక్కడ. అక్కడున్న అమ్మ పేరు కామాక్షి. దీన్ని బట్టి చూస్తే అఖండ కాంచీ మండలంలో అమ్మవారి పేర్లన్నీ కామాక్షి అని చెప్పబడుతున్నాయంటే ఈ కాంచీ మండల స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవాలి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:39. తిథి దశమి ఉదయం 9:12 వరకు, నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2 గంటల వరకు, వర్జం రాత్రి 9:45 నుంచి 11:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:29 వరకు, అమృతకాలం ఉదయం 7:11 నుంచి 8:41 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:45. నేటి విశేషం ఏకాదశి ఉపవాసం ఉండవలసిన రోజు స్మార్తులకు. ఎందుకని అంటే మనకు రేపటి రోజున ద్వాదశి రాత్రి 3:37 దాకానే ఉంది. సోమవారం అసలు ద్వాదశి లేదు. అందువలన ఆదివారం నాడు ఉపవాసం ఉన్నట్లయితే ద్వాదశికి పాలన చేసే అవకాశం ఉండదు. కాబట్టి వారు ఆ రోజున చెయ్యరన్నమాట. స్మార్తులు ఈరోజు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం అనేటువంటిది ఏకాదశి ఉపవాసం కాబట్టి ఒకసారే పలహారం చేయడం, అదేవిధంగా జాగారం చేయడం, రోజంతా భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం, తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అలాగే శనివారం కాబట్టి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి చండీశ్వరుని యొక్క అనుమతితో ఆవులకు పెట్టడం, అలాగే వెంకటేశ్వర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి వారికి చక్కగా సింధూరు పూజ, ఆకు పూజ, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు నివేదన, ప్రసాద వితరణ, ఇవన్నీ కూడా విజయాలను కలగజేస్తాయి, శని దోషాలను నివారిస్తాయి. స్వామివారికి వడమాల సమర్పించినట్లయితే రాహుదోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. సంకల్పమైన ఆశయమైన ధర్మబద్ధంగా ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు శనివారం, అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఈ రోజున ఎవరైతే ఇంటిలోనైనా సరే సత్యనారాయణ స్వామివారిని స్మరిస్తూ అష్టోత్తర శతనామావళి పఠించి ఆ యొక్క కలియుగ తత్వంలో అదృష్టాన్ని ప్రసాదించేటువంటి ఆ సత్యనారాయణ స్వామివారి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి కలిబాధల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా సత్యనారాయణ స్వామివారిని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినట్టుగా మానసిక పూజ ఇంటి వద్దనే నిర్వహించుకొని ఆ స్వామిని మనసారా గనక ధ్యానించినట్లయితే సర్వ సంపదల్ని కూడాను స్వామివారితో కూడిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సత్యనారాయణ వ్రతకల్పంలో దాగిన పరమార్థ లక్షణాలు కూడాను చాలా గొప్పవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతి ఒక్క కథలో కూడాను నీతివంతమైనటువంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కష్టే ఫలి అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో పాటుగా
కష్టపడి సంపాదించిన ధనానికి నాంది వాక్యం పలికేది ఎవరు? దీని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఆది మధ్యాంతర్వర్తి నారాయణుడే అనేటువంటి దివ్యవంతమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే కష్టాల కడల నుంచి ప్రతి మానవుడు బయటపడతాడు సుమా అని చెప్పేటువంటి సూత్ర ప్రాతిపదికలు మనకు సత్యనారాయణ వ్రతకల్పంలో చెప్పడం జరిగింది. అంతేకాదు ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి ఆ సత్యదేవుని ఈ రోజున సత్యదేవాయ నమః అని చెప్పేసి గనక ఎవరైతే ధ్యానిస్తారో కలిపురుషుని యొక్క ఈతి బాధల నుంచి బయల్పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి కూడాను ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసినట్లయితే దుష్కర్మల యొక్క ప్రభావం నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించటానికి ఆ సత్యదేవుడు మనకు అండగా రక్షగా నిలుస్తాడు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికి ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాటంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకనో. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే ఆ కన్నవాళ్ళు ఏడుస్తారు ఏ లోకంలో ఉన్నా. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే అందరూ. అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు. ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. శ్రీరామాయణం చదవండి, మీ బిడ్డలకి శ్రీరామాయణం చెప్పండి, మీ బిడ్డలకి శ్రీరామాయణంలో ఘట్టాల గురించి మాట్లాడండి. అది ఇస్తుంది సంస్కారం. మీరు ఎంత వయసు వచ్చినా సంతోషంగా మీ బిడ్డలు కలిసి ఉండగా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఉంటే చూసి ఆనందించగలిగినటువంటి వైభవాన్ని మనం పొందుతాం. ఆర్షధర్మం నిలబడి ప్రతి ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ సఖ్యతతో పరమ సంతోషంగా ఉంటుంది. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికీ తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. నేను నా ఊపిరి, ఈ రెండుకి భేదం ఉండదు. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఊపిరి, ఈ రెండిటికి భేదం ఉండదు. నేను ఊపిరి తీయకపోతే మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతాను.
తీసేటప్పుడు మాట్లాడలేరు ఎవరు. తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడాలి. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మములకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. ఆ శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, దానితో పాటుగా 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ప్రమాణాలు. ఇక 6వ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది. ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు త్రిశంకుడి చరిత్ర నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. సూర్యవంశరాజుల్లో శర్యాతి వంశం వృద్ధి చెందింది. ఆ వంశంలో మాంధాత అనే చక్రవర్తి 1,08,000 అమ్మవారి ఆలయాలను కట్టించాడు. ఆ వంశపు రాజుల్లో సత్యవ్రతుడు ఒకడు. అతడు పాపాత్ముడు. ఒకనాడు ఒక బ్రాహ్మణ కన్యను అపహరించి వశిష్ఠుడి మాట మీద తండ్రి కోపానికి గురై రాజ్యం నుండి బహిష్కరించబడ్డాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు భార్య బిడ్డలను వదిలి తపస్సుకు వెళ్ళాడు. అదే సమయంలో రాజ్యంలో ఘోరమైనటువంటి క్షామం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో సత్యవ్రతుడు విశ్వామిత్రుడి భార్య బిడ్డలు ఉండేటువంటి సమీపంలోనే ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి ఆహారాన్ని తెచ్చి ఇచ్చి విశ్వామిత్రుడి యొక్క కుటుంబం యొక్క ప్రాణాలు నిలిపాడు ఆ క్షామ సమయంలో. ఒక రోజున అతడికి ఎంత కష్టపడినా ఆహారం దొరకలేదు. అప్పుడు సత్యవ్రతుడు ఆహారం కోసం వశిష్ఠుడి గోవునే చంపేశాడు. అందుకు వశిష్ఠుడు కోపించి, దుర్మార్గుడా, గోవధ చేశావు కాబట్టి స్త్రీని అపహరించావు, తండ్రికి కోపం తెప్పించావు, అందుచేత నువ్వు త్రిశంకుడు వైపు అందరికీ పిశాచంగలాగా కనిపిస్తూ ఉండు అని శపించాడు. అందుకు త్రిశంకుడు బాధపడసాగాడు. ఒకరోజు ఒక ముని కుమారుడి వద్ద అమ్మవారి యొక్క
నవాక్షర మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. దీక్షగా అమ్మవారి మంత్రాన్ని జపించాడు. బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి హోమం చేయించండి అని కోరాడు. అప్పుడు వారు, నీకు గురుశాపం ఉంది, పిశాచత్వాన్ని పొందావు, అందుచేత హోమం చేసేటువంటి అర్హత కోల్పోయావు అన్నాడు. త్రిశంకుడు అందుకు బాధపడి చితిని పేర్చుకొని అమ్మవారిని ప్రార్థించి అందులోకి దూకబోయాడు. అమ్మవారు ప్రత్యక్షమై, నాయనా నువ్వు పవిత్రుడు అయ్యావు, నీకు పిశాచత్వం తొలగింది, నీ సందేహాలన్నీ తీరిపోయాయి, నీ తండ్రి నిన్ను ఆదరిస్తాడు, నీకు రాజ్యం ఇస్తాడు. అమ్మవారి అనుగ్రహంతో తండ్రి త్రిశంకురుణ్ణి ప్రేమగా ఆదరించి ఇట్లా బోధన చేశాడు, నాయనా ధర్మంగా జీవించు, బ్రాహ్మణులను గౌరవించు, అందరినీ ప్రేమగా చూడు, న్యాయంగా డబ్బు సంపాదించు, ఎప్పుడూ అసత్యమాడకు, తాపసులను అగౌరవపరచకు, ఇంద్రియాలను జయించు, మంత్రులతో చక్కగా మంత్రాంగం చెయ్యి, రాజ్య విచారంగా రహస్యం వెల్లడించకు, శత్రువును ఉపేక్షించకు, నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉండు, వ్యసనాలకు లోను కాకు, యథావిధిగా శాస్త్రోక్తంగా జీవించు, పరాశక్తి పూజను పరమభక్తితో దీక్షాతత్పరుడై చెయ్యి, పరాశక్తి పాదార్చనతో జన్మరాహిత్యం కలుగుతుంది. అమ్మవారిని పూజించి భక్తిగా ఆమె పాదోదకాన్ని పానం చేసినవాడు తిరిగి తల్లి గర్భంలో పడడు. ఆ తల్లియే త్రిపుటి. ఆమెను భజిస్తే భయాలు పోతాయి. దేవి మహాసభను జరుపుతూ ఉండు, దేవీ తత్వాన్ని లోకానికి తెలుపుతూ ఉండు, ఇదే భుక్తి ముక్తి ప్రదాయకం అని రాజ్యాన్ని అప్పగించాడు. గురువైనటువంటి వశిష్ఠుడు కూడా త్రిశంకుడి పట్ల ప్రసన్నుడయ్యాడు. త్రిశంకుడు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఎన్నో దేవీ యజ్ఞాలు కూడా చేశాడు. ఒకనాడు బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకొని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేయించండి అని కోరాడు. శరీరంతో వెళ్ళిపోవాలా స్వర్గానికి అనుకున్నాడు. వశిష్ఠుడు అది తీరని కోరిక, విడిచిపెట్టయి అన్నాడు. అందుకు త్రిశంకుడు కోపించి వశిష్ఠుడిని నిందించాడు కూడా. వశిష్ఠుడు కోపించి నువ్వు చండాలుడివైపో అని శపించాడు. త్రిశంకుడు చండాలుడైపోయాడు. వశిష్ఠుడు కూడా దేవీ భక్తుడు, నిరంతరము గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ గాయత్రినే సర్వస్వము ఆయనకి. మహాశక్తిని ఉపాసించే వారికి కోపం తెప్పిస్తే వెంటనే కష్టం కలుగుతుంది. శక్తిని ఉపాసించే జనాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి, వాళ్ళ కోపం తెప్పించకూడదు. త్రిశంకుడు చండాలుడైనందుకు ఎంతో దుఃఖించాడు. రాజ్యాన్ని కుమారుడైనటువంటి హరిశ్చంద్రుడికి అప్పగించి రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయాడు. జగదమ్మను స్మరిస్తూ సాధువులను సేవిస్తూ తిరిగాడు. పశ్చాత్తాపంలో కాలం గడపసాగాడు. ఒకనాడు విశ్వామిత్రుడు తన తపస్సు ముగించుకొని ఇంటికి వచ్చి త్రిశంకుడు తాను లేనప్పుడు తన కుటుంబాన్ని కాపాడాడని తెలుసుకున్నాడు. ప్రస్తుతం త్రిశంకుడు చండాలుడై బాధపడుతున్నాడని కూడా గ్రహించాడు. అతన్ని ఉద్ధరించాలనుకొని వెళ్ళి కలిశాడు. అతడి కోరిక తెలుసుకొని, నువ్వు నా గాయత్రి జప పుణ్యంతో బొందుతోనే స్వర్గానికి వెళ్ళు అని శాసించి స్వర్గానికి పంపాడు. అంత శక్తి విశ్వామిత్రుడు. త్రిశంకుడు అక్కడికి చేరగానే ఇంద్రుడు, నువ్వు స్వర్గంలో ఉండటానికి అర్హుడివి కావు నువ్వు అని క్రిందికి తోసేశాడు. ఎందుకంటే ఎవరిదో పుణ్యంతో వచ్చావు కాబట్టి నీకు అర్హత లేదు, నీ స్వంత పుణ్యం చేసుకోలేదు అని.
త్రిశంకుడు క్రిందికి పడిపోతూ, ఓ మహర్షి నన్ను కాపాడు అని అరిచాడు గట్టిగా. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో రెండవ స్వర్గం కూడా నిర్మించాలని ప్రతిసృష్టి చేయసాగాడు. ఇది చూసి ఇంద్రుడు గడగడలాడిపోయాడు. ఇదేంటి, ఇంకొక స్వర్గమే ఏర్పడుతున్నదే. విశ్వామిత్రుని శరణు వేడి త్రిశంకుణ్ణి దివ్య విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకులే ఇంకొక స్వర్గం సృష్టించొద్దు అని తీసుకువెళ్ళాడు. దేవీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎలాంటి పాపమైనా తొలగిపోతుంది, తీరని కోరికలు తీరుతాయి, అందరాని ఫలాలు అందుతాయి అని ఈ కథ మనకు చాలా బాగా బోధిస్తుంది. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. 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 దేవీ పరుడౌ ధర్మధ్వజునకు చక్కని సంతతి దక్కగలేదా. దేవీ వరుడౌ ధర్మధ్వజునకు చక్కని సంతతి దక్కగలేదా. దేవీ యాగము చేసిన ఇంద్రున కక్షయ సంపద లబ్బగలేదా. దేవీ యాగము చేసిన ఇంద్రున కక్షయ సంపద లబ్బగలేదా. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. దేవిని కొల్చిన దూర్వాసునకు కమ్మని కైతలు కలుగగలేదా. దేవిని కొల్చిన దూర్వాసునకు కమ్మని కైతలు కలుగగలేదా. అంబిక కృపచే దైవత గురునకు అద్భుత కీర్తి అలవడలేదా. అంబిక కృపచే దైవత గురునకు అద్భుత కీర్తియు అలవడలేదా. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. శంకరయతివర్ ప్రార్థన మేరకు బంగారు వర్షం కురియగలేదా. శంకరయతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షము కురియగలేదా. సర్వాత్మికయం చండిక మునులకు సచ్చిదానందం విడలేదా. సర్వాత్మికయం చండిక మునులకు సచ్చిదానందములిడలేదా. సర్వాత్మికయం చండిక మునులకు సచ్చిదానందం విడలేదా. సర్వాత్మికయం చండిక మునులకు సచ్చిదానందములిడలేదా. అమ్మను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. అమ్మను కొల్చిన దక్కని. దుర్గను కొల్చిన దక్కనిదేమిటి, దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. దుర్గను కొల్చిన దక్కనిదేమిటి. వ్యాస మహర్షి దేవీ భక్తులైన సూర్య వంశరాజుల చరిత్రను చెబుతూ హరిశ్చంద్రుడి కథను చెప్పాడు. హరిశ్చంద్రుడు పట్టమహిషి శైభ్య, వారికి ఎంతకాలమైనా సంతానం కలగలేదు. వశిష్ఠుడి ఆదేశంతో హరిశ్చంద్రుడు వరుణదేవుణ్ణి ప్రార్థించారు. వరుణుడు ప్రత్యక్షమై, ఓ రాజా, నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను,
అయితే అతన్ని నాకే బలి ఇచ్చేయాలి, ఇందుకు ఒప్పుకుంటేనే నీకు కుమారుడు పుడతాడు అన్నాడు. ఈ షరతుకు ఒప్పుకున్నాకే హరిశ్చంద్ర దంపతులకు కుమారుడు పుట్టాడు. అతడే రోహితుడు. ఆ రోహితుణ్ణి వరుణదేవుడి నుండి కాపాడుకోవటానికి హరిశ్చంద్రుడు ప్రతిసారి కూడా అబద్ధమాడుతున్నాడు. ఒక రోజున రోహితుడికి తండ్రే హంతకుడని తెలిసి ఇంటి నుండి పారిపోయాడు. ఎందుకంటే వరుణుడికి ఇస్తే సంహారం అయిపోతాను అని. వరుణుడు ఏం తీసుకోవడం, ఒక పరీక్ష అంతే. కానీ భయపడ్డాడు అబ్బాయి, పరిగెత్తి వెళ్ళాడు. వరుణుడి శాపంతో హరిశ్చంద్రుణ్ణి జలోదర వ్యాధి పీడించింది, తనకి ఇవ్వలేదు అని చెప్పేసి. చివరికి విశ్వామిత్ర మహర్షి జోక్యం చేసుకొని సునశ్శేపుడు అనేటువంటి ఋషికుమారుడికి వరుణ మంత్రం ఉపదేశించాడు. వరుణుడు ప్రత్యక్షమై సునశ్శేపుడిని హరిశ్చంద్రుణ్ణి రక్షించాడు కూడా. ఈ కథను ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా. నాటి నుండి అసత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడైపోయాడు. అసత్యం ఎక్కడ పుట్టిందంటే హరిశ్చంద్రుడి నుంచే పుట్టిందంటారు. అంతవరకు అసత్యం అనేదే తెలియదట. కానీ ఎట్లా ఉల్టా అయిపోయింది చూడండి. అటువంటి అసత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అయిపోయాడు. ఈ విషయంలో ఒకనాడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి దెబ్బలాడుకున్నారు కూడా. వశిష్ఠ మహర్షి ఆ రాజు సత్యహరిశ్చంద్రుడే అన్నాడు. విశ్వామిత్రుడు అతడు వరుణదేవుడినే మోసగించాడు కనుక అబద్ధాలు కోరే హరిశ్చంద్రుడు అన్నాడు. ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఆ పందెం ప్రకారం విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని నానా బాధలు పెట్టాడు. రాజ్యం కూడా లాక్కున్నాడు. భార్యను కొడుకును ఇతరులకు అమ్మేసేటట్లా కూడా చేశాడు. హరిశ్చంద్రుడి కథ అందరికీ తెలుసు. చివరికి హరిశ్చంద్రుడు తనను తాను చండాలుడికి అమ్మేసుకున్నట్లుగా చేశాడు. ఆ సందర్భంలో విశ్వామిత్ర మహర్షి సత్యం యొక్క ప్రభావాన్ని ఇలా చెప్పాడు. శ్రీమాత్రే నమః.